హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ బంపర్ నోటిఫికేషన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు. వేతనం 53,000 పైన ఉంటుంది. చాలా తక్కువ పోటీ, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కేవలం రిటర్న్ ఎగ్జామినేషను, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఛాయిస్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి మీరు అక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే నోటిఫికేషన్లో. కాబట్టి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే, ఈ యొక్క అప్లికేషన్స్ ఎలా చేయాలి, ఈ నోటిఫికేషను ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గల జాబులు ఇవి. సో కాబట్టి ఈ జాబ్స్ మనకు ఎలా అప్లై చేయాలనేది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది చెప్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 12th May 2026 అయితే ఉంది. ఈ లోపు మనమైతే అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, నాన్ టీచింగ్ పోస్టులు కాబట్టి, టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ పోస్ట్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ జాబ్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా నాన్ టీచింగ్. అయితే ఇవి ఎలా అప్లై చేయాలంటే, సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ నౌ టు అప్లై అనే ఆప్షన్లో మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి. www. ఏదైతే మనకైతే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో IISER రిక్రూట్మెంట్ పోర్టల్, అందులో మీరు రిజిస్టర్ నౌ టు అప్లైలోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీ యొక్క ఏదైతే జాబ్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ యొక్క సెంటర్ మనకైతే తిరుపతిలో ఉంది, హైదరాబాద్లో కూడా మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంది. మీరైతే రిటర్న్ టెస్ట్ ఒకటి పాస్ అయితే చాలు. ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అయితే పెడతారు. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు, అంటే జాబ్ పొందొచ్చు. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మీకైతే శాలరీ ఉంటుంది అండ్ ఆల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పే స్కేలు అండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో HR అండ్ అవన్నిటికి కూడా ఇవన్నీ వర్తిస్తాయని చెప్తున్నారు. సో కాబట్టి ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కాంపిటీషన్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అండ్ ఈ యొక్క జాబ్స్ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఓకే, అండ్ మీరు ఈ అప్లికేషను ఎలా చేయాలి అనేది మీకు స్పష్టంగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఆ సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ నౌ టు అప్లై అనే ఆప్షన్లో మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ PDF ఫైలు నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు పూర్తిగా చదవండి. చదివి ఏజ్ లిమిటు అండ్ లాస్ట్ డేటు ఇవన్నీ కూడా నేనైతే పెట్టాను ఇప్పుడు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తక్కువ కాంపిటీషన్ ఉంది, ఎవరికి తెలియదు ఇది ఎలా అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీ యొక్క లైక్ మాకు బూస్టప్ ఇస్తుంది మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.